హలో గాయ్స్, దిస్ ఇస్ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో తిరుపతి ట్రిప్ కోసం లగేజ్ ప్యాక్ చేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేనైతే సూట్ కేస్ తీసుకున్నాను, కాకపోతే నాకు సూట్ కేస్ కొత్త అండ్ ఫస్ట్ టైం అనమాట సూట్ కేసులో లగేజ్ ప్యాక్ చేయడం. చూడండి, చెప్పాను కదా, ఒక జుప్ తీబోయి ఇంకో జుప్ తీసాను. ఇంకా ఫైనల్లీ సూట్ కేస్ అయితే ఓపెన్ అయిపోయింది. ఏంటి లోపల 2 స్టిక్స్లా ఉన్నాయి. ఐ థింక్ లగేజ్ హ్యాండిల్ అనుకుంటా సూట్ కేస్ది. ఇక్కడ ఏదో జుప్పు ఉన్నట్టుంది. సో లోపల ఏదో ఉందో చూద్దాం ఒకసారి. బాబాయ్, ఏం లేదు, మన గిన్నెకి ఇవన్నీ ప్యాక్ పెట్టేద్దాం. ఓకే, మన లగేజ్ ప్యాక్ చేద్దాం. ఫస్ట్ ఒక లంగా జాకెట్ తీసుకుందాం. నెక్స్ట్ కూడా లంగా జాకెటే, దర్శనం కోసం అనమాట. మీరు అనుకోవచ్చు, దర్శనం కోసమే కదా తిరుపతి వెళ్తారు, మళ్ళీ దర్శనం కోసం పెట్టాను అంటుంది ఈ అమ్మాయి అనుకోవచ్చు. మేము ప్రోగ్రామ్ కోసం అని వెళ్తున్నాం తిరుపతి. సో అలా దర్శనం చేపిస్తానన్నారు అక్కడ కమిటీ. సో ఇప్పుడు చూపించిన డ్రెస్ ఫోక్ డ్రెస్, దీని మీద ఆల్రెడీ నేను షార్ట్ కూడా తీసాను. అక్కడ క్లాసికల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారనమాట మా చెల్లి వాళ్ళ గ్రూప్. సో నేనైతే వెళ్ళట్లేదు, మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నారు. మనకి కుదరలేదనమాట. సో నెక్స్ట్ ఒక పట్టు పయ్యాట అనమాట, అంటే ఒక క్లాత్. నెక్స్ట్ క్లాసికల్ డ్రెస్. మీకు ఆల్రెడీ తెలుసు కదా క్లాసికల్ డ్రెస్ ఎలా ఉంటుందో భరతనాట్యంది. సో అందుకే నేను ఓపెన్ చేయట్లేదు. నెక్స్ట్ ఒక నైట్ డ్రెస్ పెట్టేశాను. ఈ క్లిప్లు పెట్టాలంట, నాకు తెలియదు విషయము. అన్ని అంటే బట్టలన్నీ సర్దేసిన తర్వాత క్లిప్స్ పెట్టాలంట 2 వైపులా. సో మూసేద్దాం సూట్ కేసుని. అయితే మన లగేజ్ చెల్లెళ్ళు అయితే ప్యాక్ అయిపోయినట్టే. మనం ముందు తీసిన జుట్టు కూడా వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ మన చెల్లిది ఆల్రెడీ మేకప్ కిట్ అనేది రెడీ చేసేసుకుంటాను. సో అవి ఏంటంటో చూపిస్తాను ఒకసారి. అంటే క్లాసికల్ డాన్సర్స్ వేసుకునే డ్రెస్ ఆల్రెడీ మీకు చూపించాను. ఒకసారి పెర్ఫ్యూమ్ కొడదాం. మా చెల్లిందని తినేస్తుంది అక్క పెర్ఫ్యూమ్ కొట్టక్క అని. మళ్ళీ సూట్ కేస్ ఓపెన్ చేసి స్ప్రే చేశాను. మా చెల్లి డైరెక్షన్ ఇస్తుంటే నేను అలా ఏదో చేస్తున్నాను అనమాట. సో సూట్ కేస్ అయితే రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు మన చెల్లెలు మేకప్ కిట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ పెర్ఫ్యూమ్, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ కనకాంబరాల దండ, నెక్స్ట్ ఒక పువ్వుల దండ. ఇవేం పువ్వులో నాకు తెలీదు, సో అది కూడా ఆర్టిఫిషియలే. నెక్స్ట్ ఒక బ్లాక్ థ్రెడ్, ఒక దారప్రీలు, ఇది ఒక సవరమో సగరమో ఏదో తెలియదు కానీ సంథింగ్ ఏదో ఒకటి. నెక్స్ట్ జడగంటలు, నెక్స్ట్ మ్యాక్ స్పాంజ్, నెక్స్ట్ చెంపిన్లు,
ఇది స్టిక్కర్ గమ్ము. క్లాసికల్ డాన్సెస్కి ఒక డిజైనింగ్ స్టిక్కర్ పెడతాం కాబట్టి స్టిక్కర్ గమ్ పోకుండా ముందు జాగ్రత్త అనమాట, సేఫ్టీకి. నెక్స్ట్ ఇది జడకి పెట్టుకుంటారనమాట, ఒక పువ్వుల దండ టైప్లోన. వాళ్ళకేమో కానీ నా పోనీటెల్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇవి పద్మావతి విగ్రహం వచ్చిందనమాట లోపల. విగ్రహం అంటే అచ్చు. ఆ పువ్వులు తీసుకున్నాం అనమాట, జడకి పెడతారు సింగిల్వి, అలాంటివి 9 వచ్చాయి. నెక్స్ట్ మేకప్ పౌడరు, ఇది షైనింగ్ ఇస్తుంది అనమాట, గ్లిటరింగ్ ఉంటుంది, చెమ్కీలుగా ఉంటుంది అనమాట దీన్ని. ఓకే, నెక్స్ట్ నార్మల్ పౌడర్ డాజ్లర్ది. ఇది మేకప్ బ్రషెస్. ఇది ఐబ్రో మీద పెడతారు కదా, కళ్ళు మీద, సో ఆ పౌడర్ కోసం ఇది. నెక్స్ట్ ఇది లిప్స్టిక్ అండ్ ఐబ్రో మీద కూడా వాడచ్చు. నెక్స్ట్ ఇది డాజ్లర్ది కాట్కా. మళ్ళీ పోకుండా ఉండడానికి ప్యాక్ చేసి పెట్టద్దాం. ఎందుకంటే మా చెల్లి చక్కగా పెట్టుకుందనమాట. నేను మళ్ళీ ఇప్పుడు అన్నీ వీడియో కోసమని తీసాను. సో ఇది దూన మళ్ళీ నీటి పెట్టలేదు అనుకోండి, ఇంకెప్పుడు నాకు హెల్ప్ కూడా చేయదు. నార్మల్ స్టిక్కర్స్, టిక్ టాక్ ప్యాకెట్. సో మీకు తెలిసే ఉంటుంది కదా, క్లాసికల్ డాన్సెస్ జడ మీద పెట్టుకుంటారు కదా, ఆ రింగ్ అనమాట. నెక్స్ట్ మిర్రర్. ఇవి మామూలు కుచ్చిపిన్నులు అంటారు కదా అవి. నెక్స్ట్ ఇదేంటో గెస్ట్ చేయండి. అదేనండి క్లాసికల్ డాన్సెస్ పెట్టుకునే వడ్డానం. సో నార్మల్ పద్మావతి వడ్డానం, లక్ష్మీదేవి అనమాట. సో ఈ సెట్ అంతా చూసే ముందు ఇదంతా పక్కన పెట్టేసి నీట్గా చెప్పేద్దాం. సో చెంపస్వరాలు 2 సెట్లు తీసుకున్నాము, ఎందుకంటే నార్మల్గా దర్శనంకి వెళ్ళినప్పుడు ఒకటి, క్లాసికల్ డ్యాన్స్ సెట్ మీద పెట్టుకుంటారు కదా, దానికోసం ఒక సెట్. ప్లెయిన్ది దర్శనంకి వెళ్ళినప్పుడు పెట్టుకుంటుంది మా చెల్లి. నెక్స్ట్ ఆ కలర్ వచ్చింది కదా, ఆ కలర్ది క్లాసికల్ డ్రెస్ మీద పెట్టుకుంటుంది. సో ఇది లాంగ్ చైన్. సో గాజులు వాడిచ్చినవి. ఆ సెట్లో వాడు 2 ఇస్తాడు, మిగతావి మనం దగ్గర ఉన్నవి కలుపుకొని పెట్టుకోవాలి. సో ఇది నెక్లెస్ టైప్, నెక్ చైన్ అనమాట. సో ఇది పాపిడి చైన్. చూడడానికి చంద్రముఖిలాగా ఉన్నాను కదా. ఓకే, నెక్స్ట్ దండవంకీలు.
తర్వాత ఎత్తు గొలుసులు అనమాట. సో ఇక్కడ చూడండి మా చెల్లి ఒక డైలాగ్ చెప్తుంది. సో విన్నారు కదా, చాలా బాగుంది. నెక్స్ట్ ఇది నాగరం, బుర్రకు పెట్టుకుంటారు ఆయనకి జడ మీద. నెక్స్ట్ మన సూర్యుడు, చంద్రుడు. నెక్స్ట్ చిన్న చిన్న బుట్టలు బాగున్నాయి కదా. సో ఇదండి మన క్లాసికల్ సెట్. సో మా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ తిరుపతి ట్రిప్, ఓకే తిరుపతి లగేజ్ది అయితే చూసారు కదా, నెక్స్ట్ ట్రిప్ వీడియో కూడా చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.